తాజా అంశాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలు ఏంటి? నరేష, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంకు భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనదారులు, అక్కడ ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు ఆదివారం సెలవు రోజు ఉండడంతో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న బ్యాంక్ అధికారులు ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపు 3 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. బ్యాంకు 4వ అంతస్తులో లోన్ శాంక్షన్ కు సంబంధించిన కార్యాలయంతో పాటు ఫర్నిచర్ కూడా దగ్ధమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బ్యాంక్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది మాత్రం అక్కడ 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వంశీ, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటా లేదా మరేమైనా కారణాలు ఉండొచ్చా? ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు ఉండడంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం అగ్ని ప్రమాదానికి జరగడానికి గల కారణాలు తెలుసుకునే పనిలో అగ్నిమాపక అధికారులు ఉన్నారు. 4వ అంతస్తులో పూర్తి స్థాయిలో 4వ అంతస్తు పూర్తిగా మంటలు చెలరేగి దగ్ధమైన పరిస్థితి నెలకొంది. బ్యాంకుకు సంబంధించిన ఫర్నిచర్ మొత్తం 4వ అంతస్తులోనే ఉన్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. రైట్, ధన్యవాదాలు వంశీ. पूरा फ्लोर देखो, ज्यादा हो गया।